54 వయసులోనూ సింగిల్ గానే మన హృదయాల్లో ప్రత్యేక స్థానం ఇచ్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన తారలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం సహాయ నటినటులుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. 250కు పైగా సినిమాలు, పెళ్లి కాకుండానే తల్లైన టాలీవుడ్ తోప్ హీరోయిన్. చిత్ర పరిశ్రమలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఆమె అందానికి, అభినయానికి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. స్టార్ హీరో సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో సహాయ నటిగా రాణిస్తోంది. అప్పట్లో ఆమె అందానికి ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు. అంతేకాదు, ఆమె అభినయం ఓ అద్భుతమని చెప్పాలి. ఆమె తెరపై నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం. స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది హృదయాలను దోచుకుంది ఆమె. పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు. 55 ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా? కోళ్లకళ్ళ కోమలి ఎవరో కాదు, అలనాటి అందాల తార శోభన. అప్పట్లో ఎంతో మంది నటీమణులు స్టార్ హీరోలకు పోటీగా నటించి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించింది. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు చెరగని స్థానం సంపాదించుకుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సొంతంగా క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన శోభన చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కల్కి సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించింది. 54 సంవత్సరాల వయసులోనూ సింగిల్ గా ఉంటున్న ఆమె పెళ్లి కాకుండానే తల్లయ్యింది. శోభన ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఆడపిల్లను దత్తత తీసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయింది శోభన. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన నాట్యను కెరీర్ గా ఎంచుకుంది. చెన్నైలో స్కూల్ పెట్టి చాలా మందికి భరతనాట్యం నేర్పిస్తుంది శోభన.